అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియో పెట్టి 3 రోజులు అవుతుంది కదండీ! చాలా మిస్ అవుతున్నాను మిమ్మల్ని. వీడియోస్ ఎందుకు పెట్టట్లేదంటే ఊరైతే వెళ్ళామండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ప్రతి సంవత్సరం కూడా అక్కడ ముచ్చడం తీర్థం అయితే చేస్తారండి. ఇంకా ఆ తీర్థానికి అందరం కలిసి అక్క వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరం కలిసి వెళ్ళామండి. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే మీకైతే చూపిస్తాను. జాతర కూడా చూపిస్తాను. చాలా బాగా జరుగుతదండి జాతర కూడాని. అయితే ఈదెంపునండి అరుగు మీద కూర్చుంటే ఎంత చల్లగా గాలేస్తదో. ఇంటి ముందు కాలువ అయితే ఉంటదండి. పెద్ద కాలువ. అది కూడా చూపిస్తాను. అక్కడి నుంచి ఇంకా ఓపెన్ ప్లేస్ ఉంటది. ఇల్లులుండవు. ఇంక అందుకే గాలి అనేది చాలా బాగేస్తది. అరుగు కాడ్నుంచి ఇది మామూలుగా హాలండి. హాల్ కాడ్నుంచి పక్కన ఒక గది. ఇదైతే టీవీ రూమ్ అండి. టీవీ రూము నేనంత క్లారిటీగా అయితే చూపించలేదండి. ఇంకా చుట్టాలైనా ఉన్నారు కదా ఇంట్లో అనేసి మామూలుగా అలాగైతే తీసేసాను. తర్వాత ఇంకో గదిలోకైతే వెళ్దామండి బెడ్రూమ్‌లోకి. ఇదైతే బెడ్రూమ్ అండి. మామూలుగా చూపించేసానంతే. బావుంటదండి. అక్కడ లొకేషన్ అంతా చాలా బావుంటది. అమ్మమ్మ వాళ్ళ ఇల్లయితేని. కాలువ కాడికి కూడా వెళ్ళాము. అది కూడా చూపిస్తాను. అందరం కలిసి భోజనం అయితే చేసామండి. అది కూడా ఉంటుంది వీడియో ఫుల్‌గా చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది అయితే వేరే గదండి. 2 బెడ్రూమ్‌లు, ఒక హాలు. మామూలుగాని ఒకటి టీవీ రూమ్ అండి. కిచెన్‌కి అయితే బయట కట్టుకున్నారు సెపరేట్‌గా. నేను ఇంకా అది తీయలేదండి. అక్కడైతే వంటలు వండుతున్నారని తీయలేదు. తర్వాత అయితే ఇంకా ఇంటి ముందండి ఇది ఓపెన్ ప్లేస్ అని చెప్పాను కదా! కాలువ కూడా ఉంటదండి. చిన్నప్పుడు ఈ కాలువ దగ్గరకొచ్చేసి మేము ఇంకా మా మావయ్యకైతే పడవ కింద ఉంటదండి చిన్న పడవ. ఆ పడవ మీద కూర్చుని ఇంకా గెంటుకుంటా అక్క, చెల్లి ఇంకా అందరం కూడా మా మావయ్య వాళ్ళ అమ్మాయి ఇంకా అందరం కూడా ఆటలాడుకునేవాళ్ళు. చాలా బాగుండేదండి. ఇప్పుడైతే సిమెంట్ రోడ్డు ఏసేశారు. అప్పుడు సిమెంట్ రోడ్డు ఉండేది కాదు. ఇంకా డొంక కింద మలిసిపోయిందండి. నామలయ్యి ఉండేవి. మొత్తం దోణులు అలాంటివి కట్టుకునేవారండి. ఇంక ఇప్పుడైతే కొత్తగా అయిపోయింది మొత్తం కూడాని. కాలువ చూడండి ఆ కాలువ. అప్పుడు మాకు వంతెన ఉండేది కాదండి. మేము మా ఇంటికాడ అక్కడ బస్సు ఎక్కి అక్కడదైతే ఆ పక్కనైతే దిగేవాళ్ళు. దిగి ఇక్కడ నామెక్కి పక్కకైతే వచ్చేవాళ్ళం. ఇప్పుడైతే వంతెన వేసేసారులేండి. ఇప్పుడు నేను వెళ్తున్నాను చూడండి అదైతే ఖాళీగా ఉండేది. అక్కడైతే నామలు కట్టేవారు. అది ఆ ప్లేస్ అక్కడికి వెళ్ళి ఇంక మేము ఆ నామలు ఎక్కేసి ఇంకా అల్లరి అల్లరి కింద చేసేసేవాళ్ళం. భలే ఉంటుందండి. చాలా గాలేస్తది. వాతావరణం కూడా చాలా బాగుంటుంది. పచ్చని వాతావరణం. 'బావ' సినిమా ఇక్కడే తీశారంటండి. ఒక పాటలో సిద్ధార్థ్ గారు డ్యాన్స్ ఏస్తారు. నీటిలో దిగి గోదావరిలోనే దిగి వేశారండి 'బావ' సినిమాలోని. ఇక్కడే షూటింగ్ చేశారంట ఆ పాట. కొంచెం ముక్కంటి. ఇంకా ఇలాగైతే తీసేసి ఇంటికైతే వచ్చేసామండి. మా అమ్మాయి చూడండి ఏం చేస్తుందో ఇసుకలో అయితే ఆటలాడేస్తుంది. అక్కడ మట్టి అయితే ఉండదండి. మొత్తం కూడా ఇసుకే. ఇంకా ఇసుకలో మా అక్కల పిల్లలు ఈ పిల్ల ఆడుకుంటున్నారు మొత్తం కలిసి అందరూని. ఎంత లాక్కొచ్చినా వెళ్ళిపోతుంది. అస్సలు ఇంటలేదు. లైక్ చేయడం మాత్రం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. తర్వాత అయితే ఇంకా బిర్యానీ వండుతున్నామండి. బిర్యానీ, చికెన్ కర్రీ అలాగే గారెలు వేస్తాను. మా అక్క అయితే చికెన్ కూర అలాగే బిర్యానీ కూడా వండేసింది. ఇంకా నేను అల్లం పేస్ట్ అయితే ఆడదామని అల్లం ముక్కలు అయితే కోసేసి ఇంకా మిక్సీలో అయితే వేద్దామని చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపాయలు అయితే మిక్సీలో వేసేస్తున్నానండి. అల్లం ముక్కలు అయితే బాగా కోసేసాను చిన్న చిన్నగాని. ఇంకా బిర్యానీని చికెన్ కర్రీ అయితే మా అక్క అయితే వండేసిందండి. ఇంకా నేను గారెలు వేసాను. అది కూడా చూపిస్తాను. తర్వాత తీర్థంది కూడా వస్తుందండి. మొత్తం అందరం కలిసి వెళ్ళాము. చాలా బాగుంటుంది జాతర. అది కూడా చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసేస్తున్నారు చాలామంది. స్కిప్ చేయకుండా చూడండి అబ్బా ఫుల్ వీడియో. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే షేర్ చేయండి. వాళ్ళకి నచ్చుతుంది కదా వీడియో. ఇంకా గారెలు అయితే వేసేస్తున్నానండి. గారెల్లోకి కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు అలాగే జీలకర్ర, సాల్ట్ అయితే వేస్తున్నాను. మాకు అలాగే ఇష్టం అందుకే వేస్తున్నాను. చాలా బాగుంటాయండి ఉల్లిపాయలు. ఇలా కొత్తిమీర అలా వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా మొత్తం కలిపేసాను. ఇదేనండి కిచెను. ఇంకా చిన్న కిచెను. ఇంకా బయటకు ఉంటుంది ఇది. గదులు వేరు. ఇది బయటగా ఉంటుంది. బాగుంటుంది చిన్నగాని. మొత్తం కలిపేస్తున్నాను. ఇంకా ఈ అమ్మాయి వచ్చేసి మా మావయ్య వాళ్ళ అమ్మాయి.
మొన్న వీడియోలో పెట్టాను కదండి మా వదిన వస్తుందని, ఏటమాసం మామిడికాయ వండాను ఈ అమ్మాయి మాట. ఇక్కడైతే ఉల్లి చట్నీ కలుపుతుంది. ఇంకా నేనైతే గారెలు వేసేస్తున్నానండి. బిర్యానీ అయితే వండేసింది, ఉడికిపోయింది. మా అమ్మ కూడా వచ్చింది, చూపిస్తాను చూడండి. మా అమ్మ అయితేని ఇంక అమ్మాయి మా మావయ్య వాళ్ళ అమ్మాయి. గారెలు అనేది వేసేస్తున్నానండి. గారెలు వేసేసి తీసేస్తున్నాను. బాగా వచ్చినాయండి. వంట సోడా అయినా వేసాము, కొంచెం ఉబ్బునట్టు భలే టేస్ట్గా ఉన్నాయి గారెలు అనేది. మేము వేడివేడిగా తింటాను కానీ అసలు చల్లారిపోతే అసలు తినండి. అదేనే వేడిగా ఒక గారె అయితే తిన్నాను, ఇంకా మళ్ళీ ముట్టుకోలేదు. అలాగే ఉన్నాయి చాలా మట్టుకి గారెలు. ఇలాగైతే వేసేస్తున్నానండి మొత్తం గారెలు కూడా. తర్వాత అయితే భోజనం అయితే చేస్తామండి అందరం కూర్చుని. ప్రతి సంవత్సరం కూడా వెళ్తాము, చాలా బాగుంటుంది. నా చిన్నప్పటి నుంచి కూడా వెళ్ళానండి. ఒక ప్రెగ్నెన్సీ టైంలో అనుకున్నాండి, వెళ్ళలేదు. ఇంకా ప్రతి సంవత్సరం కూడా వెళ్తాము, చాలా అలవాటు అయిపోయిందండి మాకు. ఆ తీర్థం ఎప్పుడు వస్తుందా అని చూసేవాళ్ళం. ఇంకోండి ఇంకా అన్నీ వండేసుకొని ఇంకా కలిసి భోంచేస్తున్నాము. మా మావయ్య వాళ్ళ అమ్మాయినని ప్రెగ్నెంట్ అండి, తను పీటేసి కూర్చుంది. వాళ్ళ అబ్బాయి పక్కన ఉన్న పిల్లోడు వాళ్ళ అబ్బాయి, మా చెల్లి నేను కూర్చుని తింటున్నామండి. డ్రింక్ పెట్టుకున్నాం పక్కనే. గారెలు, బిర్యానీ, చికెన్ కర్రీ, ఉల్లి చట్నీ అన్నీ దగ్గర పెట్టుకుని తింటున్నాము. పక్కన నిమ్మబద్ద, అలాగే ఉల్లిపాయ ముక్కలు. ఇంకా అందరం అలా కూర్చుని తింటే ఎంత బాగుంటుంది కదండి, చాలా బాగుంటుంది. గారెలు 2 వేస్తుంటే వద్దు వద్దు ఒకటి వేయమంది. ఇంకా నేను అది కూడా వేసుకోలేదండి. అసలు గారెలు నాకు ఇష్టం ఉండదండి ఇప్పుడు కూడా. వేడిగా ఏదో ఒకటి తింటానేమో కానీ ఇంకా అస్సలు గారెలు అసలు ఇష్టం ఉండదు. డ్రింక్ కూడా తాగుతాము ఎప్పుడో ఒకసారి అలాగా బిర్యానీ తిన్నప్పుడు. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది. ఇంకా డ్రింక్ కూడా వేసేస్తున్నానండి. డ్రింక్ అయినా వేసేసుకుని తాగుతున్నాము. లైక్ చేయకపోతే లైక్ చేయండి అబ్బా ప్లీజ్. ఇంకా డ్రింక్ వేసి ఒక గ్లాస్ ఇచ్చేస్తున్నానండి. మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే తీస్తున్నాడు, ఆ పిల్లడైతే తినేసాడండి, భోజనం చేసేసాడు. ఇంకా వీడియో తీరా అంటే తీస్తున్నాడు. ఇంకా డ్రింక్లు వేసేసి ఇంకా భోజనం అయితే చేసేస్తున్నామండి. బిర్యానీ చాలా బాగుందంట చెప్తున్నారు. ఫుల్గా చూడండి. తర్వాత అయితే నెక్స్ట్ జాతర వీడియో వస్తుంది, చాలా బాగుంటుంది. అందరం కలిసి వెళ్ళాము. ఇంకా భోజనం అయితే చేసేసామండి. ఇది తర్వాత రోజు అండి, ఫస్ట్ రోజు ఇది. మేము ఇంకా జాతరకి వెళ్తున్నామండి. ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము. ఇలాగా పూలైనా పెట్టేసుకుని నైట్ 9:30 అవుతుందండి, అప్పుడు వెళ్తాము. ఇంకా చాలా బాగా జరుగుతుందండి, పాటలైనా పాడతారు. అప్పుడైతే 1:00, 2 అవ్విది, అంతసేపు కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే కుదరలేదండి, వచ్చేసాము. 11:30కి అలా వచ్చేసాము ఇంటికి. ఇంక ఇలాగైతే రెడీ అయిపోయాము. ఇలా అయితే రెడీ అయిపోయామండి. ఇంకా వాళ్ళైతే పూలు అయితే పెట్టుకుంటున్నారు. ఇంకా అందరం రెడీ అయిపోయామన్నమాట వెళ్ళడానికి. ఇంకొండి ఇలా అయితే వెళ్ళిపోతున్నాము రెడీ అయిపోయి. మా అమ్మాయి చూడండి ఫోజ్ ఇమ్మంటే వేస్తుంది, ఫోజ్ చేస్తుంది. ఇంకండి ముచ్చాలమ్మ తల్లి ఇలా చాలా బాగా చేస్తారు. ఇంకా అయితే తీర్థానికి అయితే వచ్చేసామండి, కొంచెం దగ్గర అక్కడే.
ఇంకా నేను తీసానమాట వీడియో. ఇంకోండి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము మొత్తం కూడా. హాయ్ చెప్తుంది మా చెల్లి. ఇంకా అందరం కూడా వచ్చామండి. ఇంకా లోనికైతే వెళ్తున్నాము. గరగలు తొక్కుతారు. అలాగే చాలామంది చాలా బాగా జరుగుతుందండి. అసలు ఖాళీ ఉండదు. మా చిన్నప్పుడు అయితే అసలు తప్పుకోవడానికి కళ్ళు లేదు. అంతమంది అయితే ఉండేవారండి. ఇప్పుడు కొంచెం తగ్గారు. ఇంకా ఇలాగైతే వెళ్ళిపోతున్నామండి. ఇంకా తీర్థంలోకి పళ్ళు ఇచ్చేసి ఇంకా తీర్థం చూసుకొని అయితే ఇంటికి వచ్చేస్తాము. పాటలు పాడారు కానీ చాలాసేపు ఉన్నామండి. ఇంకా మా అమ్మాయి అయితే పడుకుంది. ఇంకా అందరం కలిసి వచ్చేసామండి. చాలాసేపు ఉన్నాము. ఇంకొండి అందరం కలిసి వెళ్తున్నాం అన్నమాట. ఇంకొండి అరటిపళ్ళు గెలలో ఇస్తారు. ఇంక ప్రతి సంవత్సరం ఇంకా ఇస్తారండి. మా అమ్మలు కూడా ఇంక ఈ సంవత్సరం అయితే ఇవ్వలేదు. ఇంకా పళ్ళు అయితే అరటిపళ్ళు అయితే ఇచ్చేసుకొని ఇంక ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంక ఇలాగైతే డ్యాన్స్లు వాళ్ళు వేస్తారు. పక్కనైతే పాటలు పాడుతున్నారండి. ఇంక ఇలాగైతే గుళ్ళో పళ్ళు ఇవ్వడానికి అయితే వెళ్ళామండి. మేము వెళ్ళేటప్పుడు కొంచెం ఖాళీగానే ఉంది. తర్వాత అయితే అసలు ఖాళీ లేదండి. ఇంకోండి ఇంకా ప్రదర్శనలు తిరుగుదామని గుడి చుట్టూరు కూడా తిరుగుతున్నాము. ఇంకోండి ఇలాగైతే పాటలు పాడతారన్నమాట. పక్కన పాడుతున్నారు. గుళ్ళోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా పళ్ళు ఇవ్వడానికి. ముత్యాలమ్మ తల్లి. ఇంకోండి గుడి కాడికి వచ్చేసామని గుళ్ళోకి. ఇంకోండి ముత్యాలమ్మ తల్లి దర్శనం చేసుకోండి మీరు కూడా. ఇంకా దండం పెట్టేసుకుని పళ్ళు అయితే ఇచ్చేసామండి. ప్రతి సంవత్సరం కూడా వస్తాము. కరోనా టైంలో కూడా వచ్చామండి. అప్పుడైతే చేయలేదు కానీ మామూలుగా పళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయాము. ఇంకా దర్శనం అయితే చేసుకున్నామండి. ఇంకా బయటికి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడైతే పాటలు పాడుతున్నారు. కొంచెంసేపు అయితే చూసామండి. ఇంకా చూసి తీర్థంలోకి అయితే వెళ్ళాము. పాటలు పాడుతున్నారండి. చాలా బాగా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఇంకా మా అమ్మాయికి రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ అవన్నీ కొన్నానండి. ఏమేమి ఉన్నాయి అవి కూడా మీకు అయితే చూపిద్దామని ఇంకా వీడియో అయితే తీసానండి. నేనైతే గాజులు అయినా స్టిక్కర్ ప్యాకెట్ అయినా తీసుకున్నానండి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగ తీర్థంలోకి వస్తే ఏదో ఒకటి ఇంకా కొనేసుకుంటాము. ఇంకా ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ కొనుక్కుంటాము. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏదో ఒకటి కనిపిస్తుంది. ఇంకా అది మళ్ళీ కొనాలనిపిస్తుంది. ఇంకా గాజులు అయితే తీసుకున్నానండి. నేను గాజుల చేతులు మా అమ్మాయికి అయితే రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ కొన్నాను. వీడియో ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకైతే ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా తర్వాత రోజునైతేని మొత్తం ఇదంతా చేసేటప్పటికి ఇంకా మేము ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా ఐస్ క్రీమ్ తిని అయితే వచ్చేసామండి.